ఒక గ్రామంలో గ్రామ పంచాయతీల్లో, రైల్వేకల్లో, స్కూళ్ళల్లో కూడా మనము ఎక్కడ ప్రదేశం మనం నిర్వహించుకుంటున్నామో అక్కడ మనము ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరపడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి రెవెన్యూకి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, పాస్బుక్లో పేరు ఎక్కలేకపోయినా కానీ, పాస్బుక్లో ఏమైనా సవరణలు ఉన్నా కానీ, నిషేధిత భూములలో పడినా కానీ, వాటికి సంబంధించినవి ఏదైనా కానీ దరఖాస్తు ఇక్కడ రెవెన్యూ సదస్సులకు వచ్చి కూడా ఎవరైనా అభ్యర్థులు పట్టాదారులు వచ్చి కూడా మన ఇక్కడ దరఖాస్తు చేసుకునేటట్టు వీలు కల్పించాము. మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇక్కడే దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడనే మేము స్వీకరిస్తాము కూడా పెట్టేసేసి. దాని తర్వాత వీళ్ళని ఈకేవైసీ కూడా మేము ఇక్కడే చేయించేసి ఆ దరఖాస్తు అనే నంబర్ కూడా మేమే జనరేట్ చేస్తాము. మరియు ఇంకొక విషయం ఏంటంటే చెప్పాల్సింది, ఈ అసైన్మెంట్కి సంబంధించినవి కూడా ఎవరైనా అసైన్మెంట్ కోసం అని దరఖాస్తులు ఇస్తే వాటిని ఆల్రెడీ అసైన్మెంట్ అయి ఉంటే కనుక వాటిని పట్టాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. అసైన్మెంట్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే కానీ వాటి దరఖాస్తుని స్వీకరించి మేము పక్కన పెడతాం. దానికి విచారణ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిని తర్వాత మేము విచారించేసి దాని మీద దృష్టి మన కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మన పిఓటి కేసెస్ అని కూడా ఉంటాయి, సాధారణమైన కేసెస్ ఉంటాయి. వాటిని కూడా దరఖాస్తులు స్వీకరించేసి మేము తదుపరి విచారణ కోసము వాటిని మేము భద్రపరుచుకొని తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మనకి షెడ్యూల్ వచ్చేసి మన రేంజల్ మండలంలో ఈరోజు 3వ తారీఖు రైతు వేదిక సాటాపూర్లో మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నీలాలో మనం నీలా గ్రామానికి సంబంధించిన రెవెన్యూ సదస్సులు పెడుతున్నాము. 5వ తారీఖు ఏపీపీఎస్ ఉర్దూ మీడియం గోరగంలో పెడుతున్నాము. 6వ తారీఖు జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం కందకుర్తిలో పెడుతున్నాము. మనకు ప్రభుత్వ సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎగ్జంప్షన్ ఇస్తాం, అంటే వాటిని వదిలేసి మనము రెవెన్యూ సదస్సులను పెడుతున్నాం. కాబట్టి 9వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఆఫీస్ తాడ్బీలలో పెట్టాము. 10వ తారీఖు ఎంపీపీఎస్ స్కూల్ బాగేపల్లిలో పెట్టాము. 11వ తారీఖు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పునేపల్లిలో పెట్టాము. 12వ తారీఖు నాడు ఎంపీపీఎస్ స్కూల్ కళ్యాపూర్లో పెట్టాము. 13వ తారీఖు నాడు రైతు వేదిక రేంజల్ పెట్టాము. 10వ తారీఖు నాడు రైతు వేదిక దుబ్బల్లి పెట్టాము. కావున ప్రతి ఒక్క పట్టేదారు కూడా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, పట్టేదారు పాస్బుక్లో సంబంధించి ఏదైనా ఎక్కలేకపోయినా కానీ, ఏదైనా సవరణల కోసం అన్నా కానీ, ఏదున్నా కానీ రెవెన్యూ సదస్సులని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను.